వెల్కమ్ టు ఐ న్యూస్. శంషాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కు బ్రేక్ పడినట్టేనా? అసలు మరో బహదూర్గూడ మరో చెంగిచెర్ల అటు రాబోతుందా? ఎట్లా ఉండబోతుంది? శంషాబాద్లో అసలు ఏం జరుగుతుంది? గత 9 రోజులుగా హైటెన్షన్ వాతావరణం బహదూర్గూడలో జరుగుతుంది. మరోవైపు ఇటు శంషాబాద్కి బుల్లెట్ ట్రైన్ తీసుకోవడానికి రైతుల నుంచి ఎటువంటి అనుమతి తీసుకోలేదు. ఇది కేవలం 650 ఎకరాలు చుట్టూ వివాదం నడుస్తుంది. ఒకవైపు హైడ్రా అధికారులు దాదాపు 333,000 కోట్ల భూమిని కబ్జా చేసిన రైతులు అది పూర్తిస్థాయి వెనక్కి తీసుకున్నామని చెప్పేసి కూడా హైడ్రా రంగనాథ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినాయి. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఒకవైపు రైతులకు మద్దతుగా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు 36 మంది పైన బహదూర్గూడ భూ వివాదానికి సంబంధించిన కేసులు కూడా నమోదైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మాట్లాడదాం ఇదే అంశం పైన. శంషాబాద్ బుల్లెట్ ట్రైన్ విషయంలో ఎందుకు ఇంత రచ్చ? ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇప్పటికీ దీనిపైన స్పందించని వైనం కనిపిస్తుంది. ఇదే అంశమైన మనం మాట్లాడే ప్రయత్నం మనతో పాటు బీఆర్ఎస్ నేత రామ్మూర్తి గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి మిట్టా నరసయ్య గౌడ్ గారు ఉన్నారు. వెల్కమ్ చేసే ప్రయత్నం. ఇద్దరికి నమస్తే అన్న. రామ్మూర్తి గారు, ఎట్లా చూస్తారు? గత 9 రోజులుగా శంషాబాద్ సంబంధించిన బహదూర్గూడలో 650 ఎకరాల ఈ భూ వివాదం నడుస్తుంది. దీన్ని ఎట్లా చూడొచ్చు? మరో పోలపల్లి, మరో రాగచర్ల, అదేవిధంగా ప్రభుత్వం వచ్చినప్పటి రైతుల భూములు గుంజుకుంటూ అదేవిధంగా వాటి ప్రభుత్వ భూములుగా చిత్రీకరిస్తూ అదేవిధంగా వాళ్ళ ఛాతుల మీద కాళ్ళేసి తొక్కితే కూడా ఆఖరికి హ్యూమన్ రైట్స్ పోయిన ఘటనలు కూడా చూసాము. ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం వచ్చినప్పటి భూములు జాగాల మీద పడ్డ ఈ ప్రభుత్వము అసలు వాస్తవంగా ఆ భూములను లాక్కొని ఏం చేస్తుందన్న క్రమంలో కూడా ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ అని, అంతకుముందు ఇంకోటని ఈ విధంగా ప్రజల భూములు ఒకవేళ తీసుకోదలుచుకుంటే ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరపాలి, వాళ్ళతో కూర్చోవాలి, సామరస్యంగా మాట్లాడాలి. ఎంఆర్ఓ ఉన్నారు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరిపై కూర్చొని మాట్లాడి సామరస్యంగా వాళ్ళకు అయితే నష్టపరిహారం వాళ్ళు అడుగుతున్న నష్టపరిహారం ఇచ్చి తీసుకోవాలి. కానీ ఈ విధంగా బలవంతంగా 50 మంది మీద కేసు నాన్ బెయిలబుల్ పెట్టి ఆఖరికి మహిళలను కూడా తీసుకెళ్లి జైల్లో పెడితే సమాజమా, లేకపోతే ఇది ఏం పోతుంది, ఎటుపోతుంది? అసలు నిరంకుశ ప్రభుత్వం ఇప్పుడు హిట్లర్తో పోల్చుకున్నది వాస్తవమే. ఇది ఇప్పుడు హిట్లర్ ప్రభుత్వం నడుస్తున్నది తప్ప ఇంకా ఒక సామరస్యంగా కూర్చొని మాట్లాడే పరిస్థితి ఎక్కడనే రాష్ట్రంలో. నేను బరాబరి చేస్తా, నేను అనుకునేది చేస్తా, నాకు ఎదురొస్తే మొత్తం ఊచలు లెక్క పెట్టాల్సిందే, తొక్కుతా, గుద్దుతా, పండబెత్తి తొక్కుతా, ఇలాంటి పదాలు అండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడేది. ముఖ్యంగా ఏ ప్రాజెక్ట్ తీసుకొచ్చినా నగరంలో ఉన్న ఎమ్మెల్యేలను కూర్చోబెట్టి మాట్లాడి ఇట్లా బుల్లెట్ ట్రైన్ వస్తుంది, ఈ విధంగా రైతులతో మనం మాట్లాడాలి, అఖిలపక్షం పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ విధంగా సామరస్యంగా పోతారు ఏ ముఖ్యమంత్రి అయినా కూడా. ఈ అసలు రౌడీనా అసలు ముఖ్యమంత్రి అయినా రౌడీ అర్థమైతలేదు. ఇప్పుడు అంతేందుకంటే ఇప్పుడు హైడ్రాకే సంబంధం అండి. హైడ్రా లిమిట్స్ లో ఉందా అండి? అది నేను మళ్ళీ కూడా చెప్తున్నా, హైడ్రా అన్నది చెరువులు కుంటల వరకే మేము కాపాడతామని చెప్పి ఇప్పుడు ఎక్కడెక్కడికి పోతున్నారు? ప్రైవేట్ భూములలో పోతున్నారు. ఆఖరికి కోర్టు ఎన్నిసార్లు మొట్టకాయలు వేసినా అదే పరిస్థితి. నరసయ్య గారు, ఎట్లా చూస్తారు బుల్లెట్ ట్రైన్ అంశం? దాదాపు 9 రోజుల నుంచి అటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పోలీసు వారు దాదాపు 36 కేసులు నమోదు చేయడం జరిగింది. అధికార పార్టీగా ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయం పైన? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్ కు నమస్కారం. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ తీసుకురావడము అది ప్రజల కొరకే తప్ప ఎవరొకరి రేవంత్ రెడ్డి కొరకో ఇంకొకరి కొరకో కాదు. ఎందుకంటే ఈ కనెక్టివిటీ పెరిగితేనే కదా వ్యాపారం పెరిగేది, డెవలప్మెంట్ పెరిగేది. రెండో కీలకమైన విషయం ఏంటంటే ఈ భూములు ఎవరివి అని తేల్చడానికి మన దగ్గర ఉన్న ఏకైక అస్త్రం ఏంటంటే కాసరా పహాని. 1954 కంటే ముందు అప్పటి వరకు ఎవరికి సంబంధించిన ఈ సర్వే నెంబర్ 25, 26కి సంబంధించినటువంటి భూములు ఎవరివి, ఈ బహదూర్పురకు సంబంధించిన భూములు ఎవరివి అని ఎవరు తేల్చాలి? ఎట్లా తేల్చాలి? బేస్ ఏంది? కాసరా పహాని. మరి కాసరా పహాని క్లియర్ గా ఇవి ప్రభుత్వ భూములని తెలిసిన తర్వాత మరి అక్రమార్కులను అక్కడి తోసేయాలనా వద్దా? అంటే ప్రభుత్వ భూములు ఎవరు పడితే వాళ్ళు ఆక్రమించుకొని ఉంటే వాళ్ళని వదిలేయాలనా? అంటే మీరు చేసిన పని మేము చేయాలనా? ఇంతకుముందు కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు చేసిన పని ఇదే కదా. కానీ బహదూర్గూడలో రైతులు మాత్రం దాదాపు తాతలు తండ్రులు మేము ఇక్కడనే ఉంటున్నాం, 4 తరాల నుంచి ఇక్కడ నివసిస్తున్నామని వాళ్ళు వాదన వినిపిస్తున్నారు. ఒక నిమిషం పవన్ గారు, నేను చెప్పేదాకా వింటే మీకు క్లారిటీ వస్తుంది. నేనేమంటున్నా, నేను బేస్ ఏం చెప్తున్నా, కాసరా పహాని ఎవరికైనా ఈ రాష్ట్రములో ఎవరు ఈ భూమి ఎవరికి సంబంధించిన మొదటి
ఒక నిమిషం నేను ఏమంటున్నా, కాస్రా పహాని ప్రకారం అది గవర్నమెంట్ భూమి. ఈ గవర్నమెంట్ భూమిలో వీళ్ళు కాస్ట్ చేసుకుంటున్నాం, మాదే, మా తాతది, మా తండ్రిది అంటే కుదరదు కదండి. ఇప్పుడు చార్మినార్ దగ్గర నేను దాని కింద 50 ఏళ్ళ నుంచి వండుకుంటున్నా, ఇది నాదంటే కుదురుతుందా అండి? నేనేమంటున్నా, ఎవరైనా సరే, నువ్వైనా నేనైనా ఇంకెవరైనా ఏ ప్రభుత్వం ఉన్నా సరే, ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి చెందాల్సిందే. మరి అక్కడ నుండి ఖాళీ చేయండి అని చెప్తే వీళ్ళు తిరగబడి ఆడవాళ్ళను ముందర పెట్టి ప్రతిపక్షాలను ఇన్వాల్వ్ చేసుకొని ఈ బుల్లెట్ ట్రైన్ రాకుండా, డెవలప్మెంట్ కాకుండా అడ్డు పడతామంటే ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు. ఇక హైడ్రా గురించి చెప్తా ఉన్నారు. హైడ్రాను తీసుకొచ్చిందే ప్రభుత్వ భూములు కాపాడాలి, చెరువులు కుంటలు కాపాడాలి, అక్రమంగా ఎవరైనా ఆక్రమించుకుంటే క్లియర్ చేయాలనే తీసుకొచ్చినాం. అక్కడ చేసింది నర్సయ్య గారు మాట్లాడదాం. రామూర్తి గారు, నిన్న హైడ్రా రంగనాథ్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా కొంత చర్చనీయాంశంగా మారినాయి. ఇక్కడ 33,000 కోట్ల భూముల్ని మేము వెనక్కి తీసుకొచ్చినామని ప్రభుత్వం తరఫున అతను మాట్లాడిన పరిస్థితి కనిపించింది. సో ఈ విషయాన్ని ఎట్లా చూస్తారు మీరు? 33 కోట్ల భూమి తీసుకొని ఇంకా హోర్డింగ్స్ కూడా వేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా. అదే విధంగా హైదరాబాద్ లో కూడా ఫ్లెక్సీలు వేసి 33 కోట్ల భూములు తీసుకున్నాం, 1000 ఎకరాలు స్వాధీనం చేసుకున్నామని. దాని తర్వాత వాటిని మళ్ళా హెచ్ఎండిఏకి లేకపోతే టీజీఐఏసీకి అప్పచెప్పి దాన్ని మొత్తం మళ్ళీ టెండర్లు పిలిచి రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు అదే విధంగా బినామీ కంపెనీలకు మొత్తం అప్పచెప్తారు అన్నది వాస్తవం. మళ్ళీ కూడా చెప్తున్నా, ఈ ప్రభుత్వం, ఈ రోజు ఉన్న ప్రభుత్వం మళ్ళీ పోయే రోజు మనం ఎంత లెక్క పెట్టుకున్నాం. హైదరాబాద్ లో 1,00,000 ఎకరాలకు స్కెచ్ చేసి కూర్చున్నారు. ఏంటంటే ఆ ప్రభుత్వ భూమిని లాక్కొని ఈయన ఒక మీడియేటర్ గా రంగనాథన్ చెప్తున్నా, అడకత్తర్లో పోకవక్క అయితే 100% ఆయన జైలు ఊసలు లెక్క పెడతారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఆయన ఏ విధంగా చేస్తున్నాడు, ఏ విధంగా పేదల భూమిలో పడుతున్నాడు, ప్రభుత్వ భూములను మొత్తం తీసుకొని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టినకే ఈ కార్యక్రమం తప్ప. మళ్ళీ నిజం చెప్తున్నా, ఒకవేళ ఈ ప్రభుత్వం చేతిలో ఉంటే నేను ముక్కు రాక్తా, ఇక్కడి నుంచి వరంగల్ నుంచి హైదరాబాద్ దాకా ముక్కు రాక్తా. ఈ భూములు ఒకవేళ రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు, రేవంత్ రెడ్డి బినామీ కంపెనీలకు పోకపోతే, ఈ దాదాపు ఇంకా 2 ఏళ్ల కార్యక్రమంలో మొత్తం హైదరాబాద్ లో అయితే సెంట్రల్ యూనివర్సిటీ భూములు కానీ, ఉర్దూ యూనివర్సిటీ భూములు కానీ, అదే విధంగా హిల్ట్ భూములు కానీ, అదే విధంగా మెట్రో భూములు కానీ, ఇంకా ఏదైతే వాస్తవంగా వీళ్ళు ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు, హైడ్రా అని, మూసి అని, ఈ విధంగా మొత్తం భూములంతా దగ్గర చేసి వీటి ఒక ఫెన్సింగ్ చేసి వీటన్నిటిని ఆయన ఒప్పుకుంటున్నాడు కదా, నేను రియల్ ఎస్టేట్ చేయకపోతే ఇంకేం చేస్తా, ఆయన క్లియర్ గా ఒప్పుకుంటాడు. ఈ భూములు దగ్గర చేసుకొని రియల్ ఎస్టేట్ మొత్తం పిలిచి ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందని చెప్పి, ప్రభుత్వానికి 75% ఆదాయం వస్తే ఇంకా 30%, 40% లేకపోయే ప్రయత్నం చేస్తుండే, అంతే తప్ప కానీ ఈ ప్రభుత్వ ఆదాయం కోసం కాదు. అన్నదమ్ముల వాస్తవంగా చెప్పాలంటే 5 ఏళ్ళు 5 అన్నదమ్ములు బాగుపడనీకి, ముఖ్యంగా ఈ మంత్రివర్గంలో అలీబాబా అరడజన్ దొంగల్లాగా ఈ మంత్రివర్గంలో 16 దొంగలు తయారైన, అంత కమిషన్ల దుకాణం, సచివాలయం సాక్షిగా కూడా కమిషన్ల దుకాణం నడుస్తుందని నేనంటలేని వాళ్ళ ఎమ్మెల్యే అంటున్నాడు. రూపాయి 2 రూపాయలు కాదండి, 30%, 40% లేదు, ఏ బిల్ రావడం లేదు. ఆఖరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలన్నా కూడా కమిషన్లు కావాల్సిందే, ఆఖరికి ఏదైతే డెత్ బెనిఫిట్స్ కావాలన్నా కమిషన్లు కావాల్సిందే. ఇది ప్రభుత్వమా లేకపోతే బ్రోకర్లా లేకపోతే ఎవరు నడుపుతున్నాడు? ఈ ప్రభుత్వం ఎవరికి లాభం, ఎవరికి వస్తున్నది? ముఖ్యంగా ఈ భూములు మళ్ళీ కూడా చెప్తున్నా, రాష్ట్రంలో జరిగే ఈ మొత్తం లగచెర్ల గాని, పోలపల్లి గాని, హకీంపేట గాని, లేకపోతే ఈ భూములు గాని, బహదూర్పూర భూములు గాని, లేకపోతే ఖమ్మంలో వెలుగుబట్ల భూములు గాని మొత్తం లాక్కొని నేను మొత్తం ఓపెన్, ఇది వాస్తవంగా దాచిపెట్ట దాగదండి. ఈ 2 ఏళ్లలో ఈ భూములు అయితే హైడ్రా పేరిట గాని, ప్రభుత్వ పేరిట గాని భూములు లాక్కున్నాయి. ఇదే ప్రభుత్వం చేతులు ఉంటే నేను ముక్కు రాక్తా. ఈ వాస్తవం చెప్తున్నా, ఈ ప్రభుత్వం చేతిలో ఉండే భూములు కాదు. ఈ భూములు మొత్తం లాక్కొని హైదరాబాద్ ని ఒక శ్మశాన వాటిక లాగా చేసి మొత్తం కంప్లీట్ గా ఈ భూములు జాగలు మొత్తం కంప్లీట్ గా ఆయన ఒక రాక్షసుడు, ఆ రాక్షసానందం పొందడానికి తప్ప ఇంకేం లేదు. ఈయన ఏదైతే నర్సయ్య గారు ఏం చెప్తారు? ఒకవైపు ప్రతిపక్షం చెప్తున్న మాట, ఎక్కడ కూడా ఇవి ప్రభుత్వానికి భూములు కావు, కేవలం రైతుల భూములే, ఇది మరో లగచెల్రలా మారబోతుంది. లగచెల్ర ఏ విధంగా అయితే ఫార్మా కంపెనీ ఇష్యూలో మేము పోరాడమో, ఇక్కడ కూడా బౌదూర్గూడలో అదే విధంగా మేము పోరాడతామనే అంశాన్ని కూడా వాళ్ళు తెరపైకి తీసుకురావడం జరుగుతుంది. ఎట్లా చెప్తారు ఈ విషయాన్ని, ఎట్లా చూడొచ్చు? పవన్ గారు, నేనేమంటున్నా, అబద్ధాలకు ఎన్నైనా చెప్తారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి అలవాటు, వాళ్ళ డిఎన్ఏ. కాదు, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడినా మాట్లాడాలి, నువ్వు మాట్లాడినప్పుడు నేను అడ్డం రాలేదు. నేనేమంటున్నా అంటే మీరు ఛాలెంజ్ చేయొద్దు రామూర్తి గారు, ఎందుకంటే మీకు ముక్కు చాలా అవసరం, చాలా అందమైన ముక్కు. లేలే, మీ ముక్కు చాలా అందమైంది, అనవసరంగా రాత్రి అయిపోతుంది, బాగుండదు. నర్సయ్య గారు సబ్జెక్ట్ మాట్లాడండి. పవన్ గారు, నేనేమంటున్నా, నీకైనా నాకైనా ఇంకో 1000 సంవత్సరాలు పోయిన తర్వాతనైనా భూమిని డిసైడ్ చేయాలి. ఇది ఎవరిదని డిసైడ్ చేయాలంటే కాస్రాపా అనే దానికి ఆధారం. ఇది ఎవరు కాదనలేని నిజం, కోర్టు కూడా అదే తీసుకుంటుంది. కాబట్టి కాస్రా పహానీలో ప్రభుత్వ భూములు అన్న తర్వాత రైతులకు ఎట్లా వస్తాయండి?
రైతులకు వస్తే ఏ రకంగా వచ్చినాయి? ప్రభుత్వం ఏమన్నా అసైన్మెంట్ కింద అంటే అసైన్మెంట్ ల్యాండ్ కింద ఏమన్నా తీసి ఇచ్చిందా? ఏమి ఇయ్యలే కదండి. అప్పుడు ఎవరు పట్టించుకున్నట్టున్నారు, దున్నుకున్నారు, ఉన్నన్ని రోజులు దాచుకున్నారు, చేసుకున్నారు, పర్వాలేదు. ఇప్పుడు అది ప్రభుత్వ భూమి, అది డెవలప్మెంట్ కొరకు ఉపయోగిస్తా ఉన్నాము. వాళ్ళు ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి మరి మేము ఇన్ని రోజులు మాట్లాడి ఇంకా ఏది ఉంటది, మొత్తం ప్రతిపక్షాన్ని ఇన్వాల్వ్ చేసి అడగోలుగా ఈ దెబ్బలకు వీటికి వాటికి ముందట ఉండేసి ఏదో కేసులు పెట్టించుకొని ఏదో ప్రభుత్వం మీద వ్యతిరేకత తెద్దామంటే అది కుదిరే పని కాదు. రెండో కీలకమైన విషయం ఏంటంటే 2.5 సంవత్సరాలలో ఈ ప్రభుత్వం ఏ భూములైతే ఈ హైడ్రా ఏ భూములైతే తీసుకున్నదో ఆ భూములు ప్రభుత్వానికి ప్రజలకు చెందుతాయి తప్ప రేవంత్ రెడ్డి కుటుంబానికి చెందవు. ఎందుకంటే ఇంతకు ముందు బస్ స్టాండ్ కట్టుకోను, ఒక యూనివర్సిటీ కట్టుకోను, ఒక హాస్పిటల్ కట్టుకోను. నేను అంటున్నా ప్రభుత్వానికి సంబంధించిన ఒక హాస్పిటల్ కట్టుకోను. అవన్నీ ఇంచు ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి కుటుంబంకు ఉన్నదని చూపిస్తే అప్పుడు మాట్లాడాలి. ఒట్టిగానే అబండాలి. రామూర్తి గారు ఫైనల్ గా ఏం చెప్తారు? ప్రభుత్వం చేస్తున్న ఈ విషయంలో ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడు ఒక మాటలు ఏం చెప్పారని ఏం చెప్తారు? మళ్ళీ కూడా చెప్తున్నా, ప్రభుత్వం బ్రోకర్ బిజినెస్ చేస్తుంది, ప్రభుత్వం భూ కబ్జాలు చేస్తున్నది. ప్రభుత్వం వాస్తవంగా చెప్పాలంటే ఒక ప్రభుత్వం అనే అడ్డం పెట్టుకొని వీళ్ళ కార్యక్రమాలు దొంగచాటుగా నిర్వహించడానికి ఒక తెరదేపిల్లు. అదే ముఖ్యంగా 89 భూములు జాగల కేసుల్లో ముఖ్యమంత్రిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ చేతిలో పెట్టిన తర్వాత ఆ 89 కేసులు కూడా ఏదో రాజకీయ కేసులు కాదు, అన్నదమ్ముల మధ్యలో చిచ్చులు, భూముల మధ్యలో చిచ్చులు, 2-3 డాక్యుమెంట్లు పుట్టించి భయభ్రాంతులకు గురి చేసిన కేసులతో ముఖ్యమంత్రి మళ్ళీ కూడా చెప్తున్నా ఈ ప్రభుత్వ భూములు అని చెప్పుకుంటే ఇప్పుడు ఆ 650 ఎకరాల బహదూర్పురకు సంబంధించిన దాంట్లో ఆ రైతులకు పట్టాలు కొన్ని ఏళ్ల నుంచి దున్నుకుంటూ వస్తున్న పట్టాలు వాళ్ళ రైతులకు సమాధానం చెప్పలేదు. ప్రభుత్వం అవసరమైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ పోయి చర్చలు జరపాలి. కానీ వాళ్ళు ఏదైతే దీక్ష కొనసాగిస్తున్నారో దీక్ష సంబంధించిన మొత్తం కూలగొట్టి హైడ్రాకేం సంబంధం అండి? నేను అడుగుతున్న కోర్టులు ఉన్నాయి, లేకపోతే చట్టాలు ఉన్నాయి, దాని తర్వాత పోలీసులు ఉన్నారు. మొత్తం వాళ్ళు పోయి మాట్లాడి సామరస్యంగా సాల్వ్ చేయాల్సింది. వాళ్ళ మీద కేసులు పెడతాం, ఎవడొస్తే ఇందులో మొత్తం 50 మంది మీద కేసు పెడతాం, రాజకీయంగా దీనికి రంగు పులిమి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదని, బీఆర్ఎస్ పార్టీ ఉన్నదని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో చేసిందని అక్కడ ఏం చేయలేదు. రైతులే దున్నుకున్నారు ఆ భూములు, అంతే తప్ప రైతుల భూములు ఒకవేళ రైతుల భూములు దున్నితే మాత్రం ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. ముఖ్యంగా ఏంటంటే హైడ్రా ఎండ్ల పడతాల చొర్రి వాస్తవంగా ఇజ్జత్ మనం తీసుకోవద్దు. ముఖ్యంగా హైడ్రాకు సంబంధించిన రంగనాథు ప్రభుత్వానికి ఒక భూములకు సంబంధించిన బ్రోకర్ లాగా పనిచేస్తున్నాడని చెప్తున్నా. ఎందుకంటే ఈ భూములు మళ్ళీ కూడా చెప్తున్నా, ఈ భూములను సేకరించి రేవంత్ రెడ్డి చేతిలో పెడుతున్నాడు. దీన్ని చేతిలో పెట్టడానికి మళ్ళీ ప్రభుత్వమే అన్ని రకాలుగా సహకారం చేసి టీజీఐఐసి నుంచి లేకపోతే హెచ్ఎండిఏ నుంచి వెళ్ళి కంప్లీట్ గా ఫెన్సింగ్ చేసి వాటిని ఫ్లాట్లు చేసి కంప్లీట్ గా రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు అప్పచెప్పే ప్రయత్నం తప్ప ఇంకేం లేదండి. థ్యాంక్ యూ అండి. రెడ్డి, ఇది బహదూర్గూడలో బుల్లెట్ ట్రైన్ కు బ్రేకులు పడ్డట్టేనా? ఎట్లా ఉండబోతుంది? మరో లగచెల్రా సీన్ ఇక్కడ బహదూర్గూడలో రిపీట్ కాబోతుందా? ఇప్పటికే బహదూర్గూడలో దాదాపు 9 రోజుల నుంచి పోలీస్ ప్రహారాలో ఆ ఊరు ఒకవైపు దిగ్బంధంలో ఉంది. ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, బీజేపీ పార్టీ నుంచి అక్కడికి వచ్చి నాయకులు రైతులతో పాటు దీక్షలో పాల్గొనడం, పోలీసులు వాళ్ళని చెదరగొట్టడం, పోలీసులకు అటు ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం మొదలవ్వడం, దాంతోపాటు 36 మంది పైన కేసులు కూడా నమోదైన పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. సో చూద్దాం, శంషాబాద్ బహదూర్గూడలో 650 ఎకరాల భూసేకరణ ఎట్లా ఉండబోతుంది అనే అంశం మనకు అసలు వేచి చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది.